హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు టెలిగ్రామ్లో WPL మ్యాచెస్ అండ్ IPL మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాస్ వేసిన తర్వాత టెలిగ్రామ్లో ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి WPLలో 12th మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ 12th మ్యాచ్ వచ్చేసి RCB వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతుంది. ఇది RCB హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది, చిన్నస్వామి స్టేడియంలో. పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్కి ఎక్కువ అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా జరుగుతాయి. ఈ పిచ్ ఎలాదంటే వస్తే హై స్కోర్ వచ్చేస్తుంది, లేకపోతే లో స్కోర్ వస్తుంది. ఇంకా వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ టోర్నమెంట్లో అనౌన్స్ చేద్దాం. RCB ఇప్పటికు మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో జరిగిన 2 మ్యాచ్లు ఓడిపోయింది. అది RCB చాలా అంటే చాలా బిగ్ డిసడ్వాంటేజ్. హోమ్ గ్రౌండ్ వల్ల హై కాన్ఫిడెన్స్తో ఆడుతున్నారు, ఓడిపోతున్నారు. సో RCB కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి ఆడితే ఆటోమేటిక్గా RCBకి వినే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ గుజరాత్ చూసుకుంటే గుజరాత్ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా ఇలా బ్యాట్స్మెన్స్ చూసుకుంటే బెత్ మూనీ, గార్డ్నర్, డాటిన్ ఇలా బిగ్ హిట్టర్స్ ఉన్నట్టుగా వీళ్ళ పెర్ఫార్మర్కి 0 ఉంటుంది. సో అందుకే వీళ్ళు పాయింట్స్ టేబుల్ లాస్ట్లో ఉన్నారు. సో ప్రీవియస్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ 5 మ్యాచెస్లో RCB 3 మ్యాచెస్ విన్ అయితే గుజరాత్ 2 మ్యాచెస్ విన్ అయింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్లో RCBకి ఫేవరెట్గా ఉంది. అండ్ ప్రజెంట్ టోర్నమెంట్ అనాలిసిస్ చూసుకుంటే RCB 4 పాయింట్స్తో టాప్ 3లో ఉంది. గుజరాత్ 2 పాయింట్స్తో బాటంలో ఉంది. సో ప్రీవియస్ రికార్డ్స్ చూసుకున్న హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్న RCBకి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే RCB హోమ్ గ్రౌండ్లో లాస్ అవుతుంది కాబట్టి గుజరాత్కి ఛాన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ పిచ్ని అనాలిసిస్ చేసి నేను టెలిగ్రామ్లో ఫైనల్ విన్నర్ టాస్ వేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ మ్యాచ్కి RCBకి 60% వినే ఛాన్స్ ఉంది, గుజరాత్కి 40% వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుని నేను అనాలిసిస్ చేస్తున్నాను. అలాగే పిచ్ టాస్ వేసాక బ్యాటింగ్ అనుకూలిస్తుందో బౌలింగ్ అనుకూలిస్తుందో నేను అనాలిసిస్ చేసి ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, RCB లాస్ట్ 2 మ్యాచెస్ అబ్జర్వ్ చేస్తే స్మృతి మందన సరిగ్గా ఫామ్లో లేదు. మెయిన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఇలియస్ పెరీ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. స్మృతి మందన కనుక కంబ్యాక్ చేస్తే RCBకి తిరిగి ఉండదు. ఈ మ్యాచ్ RCBకి వినే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ.